వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోదీ దేశానికి ఏం చేసిండు అని మాట్లాడే వాళ్ళు లక్నోలోని గోమతి నగర్ రైల్వే స్టేషన్ ని చూడాలి. దానికి సంబంధించిన వీడియో చూపిస్తా, చూడండి. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త మోడ్రన్ ఎయిర్పోర్ట్ లుక్తో రూపాంతరం మార్చేశారు. అది కాంగ్రెస్ హయాంలో ఎట్లుంది, ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక ఎట్లుంది అనేది మీకు చాలా క్లియర్గా వీడియోలో కనిపించుంటుంది. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్, లండన్లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ల డిజైన్ల స్ఫూర్తితో దీన్ని అభివృద్ధి చేశారు. టెర్మినల్ బిల్డింగ్స్, స్టేషన్కి 2 వైపులా ప్రయాణికులకు వీలుగా నార్త్ టెర్మినల్, దానికి విభూతి ఖండ్ వైపు, సౌత్ టెర్మినల్, వివేక్ ఖండ్ వైపు భవనాలను నిర్మించారు. ఎయిర్పోర్ట్ లాంటి విభజన చేశారు. రద్దీని నివారించడానికి వచ్చే ప్రయాణికులు గ్రౌండ్ ఫ్లోర్ ద్వారా వెళ్లే ప్రయాణికులకు ఎలివేటెడ్ కాన్కోర్స్ అంటే పై అంతస్తు ద్వారా వెళ్లేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ప్లాట్ఫామ్ల పైన విశాలమైన సెంట్రల్ ఎయిర్ కండిషన్స్ కాన్కోర్స్ నిర్మించారు. ఇందులో ఆధునిక వెయిటింగ్ లాంజ్లు, ఫుడ్ కోర్ట్లు, షాపింగ్ ఏరియాలు పెంచారు. స్టేషన్ లోపల సులువుగా తిరగడానికి అత్యాధునిక లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ప్లాట్ఫామ్లను అనుసంధానించేలా వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వాహనాల కోసం భారీ బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. అంతేనా, ఉత్తరప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రైవేట్ నిర్వహణ స్టేషన్ గా ఇది రికార్డు సృష్టించింది. రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్, సెక్యూరిటీ, టికెటింగ్ వంటి ప్రధాన పనులను ఎప్పటిలాగే ఇండియన్ రైల్వేస్ చూసుకుంటోంది. స్టేషన్ శుభ్రత, క్యాటరింగ్, పార్కింగ్, డిజిటల్ డిస్ప్లేస్లు మరియు ప్రయాణికుల సహాయక కేంద్రాల బాధ్యతలను ఎయిర్పోర్ట్ తరహాలో ప్రైవేట్ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ క్యాంపస్ లో సోలార్ పవర్ ప్యానెల్ అమర్చారు. నీటి ఎద్దడి లేకుండా ఉండడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు వ్యర్థ జలాలను శుద్ధి చేసి గార్డెనింగ్ కు వాడేలా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద రైల్వే స్టేషన్ తో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని కలుపుకొని దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ అవుట్లెట్లు, మల్టీప్లెక్స్లు, హోటళ్లు, లగ్జరీ నివాస సముదాయాలను డెవలప్ చేస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయంతోనే స్టేషన్ మెయింటెనెన్స్ జరుగుతోంది. మోదీ దేశానికి ఏం చేశాడు, మోదీ దేశాభివృద్ధి చేశాడా అని మాట్లాడే వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం ఈ రైల్వే స్టేషన్. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.